జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారం మేజర్ గా మనకు కనబడుతున్న ఒకటి ఒపీనియన్ పోల్స్. యాక్చువల్లీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది, బట్ స్టిల్ ఒపీనియన్ పోల్స్ మనకి నడుస్తూ ఉన్నాయి. ఈ 7 ఫేజ్ల ఎలక్షన్స్లో ఆయా రాష్ట్రాల్లో కొంచెం కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కేరళలో ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగా ఒక వాతావరణం ఉన్న వాటా కావచ్చు, కర్ణాటకలో కొంత మళ్ళీ కమ్యూనల్ అంశాలు తెరపైకి రావడం కావచ్చు, అండ్ మిగతా అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఈవెన్ మనం సిఏఏ గురించిన చర్చ కూడా మొదలైంది. సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్న టైంలో ముఖ్యంగా ఇందిరా జయసింగ్ వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడాలి. సో బేసికలీ ఫస్ట్ నేను కేరళకు సంబంధించిన వార్తలోకి వెళదాం. సార్, కేరళ మీరు నిజానికి ఇక్కడ మనము నేషనల్ మీడియాలో కానివ్వండి, వేరే వేరే ఛానల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ కంటే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కేరళ మనిషి కాబట్టి ముఖ్యంగా మలయాళంలో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి, అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మీకు తెలుసు కాబట్టి సిపిఎం లేదా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి 2019 లోక్సభలో మనం చూస్తే అప్పుడు ఎల్డీఎఫ్కి వ్యతిరేకతనే వ్యక్తమైంది. కరెక్ట్ సార్. బట్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయగలిగారు తర్వాత. స్టేట్ గవర్నమెంట్ స్టేట్లో వేరు, బట్ సెంట్రల్ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి మాత్రం ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగానే పీపుల్ ఓట్ చేశారు. అప్పుడు శబరిమల ఇష్యూ చాలా సీరియస్గా ఉండేది. మీరు 2-3 సార్లు మనం కూడా డిస్కస్ చేసాం. శబరిమల ఇష్యూ చాలా వరకు కాంగ్రెస్కి ఫెచ్ అయింది అది, బట్ బీజేపీ దాన్ని గెయిన్ చేస్తుందా అని. సో అప్పటికి ఇప్పటికీ ఏమైనా మారిందా? ఈసారి కాంగ్రెస్కే మొగ్గుందా, లేకపోతే మోదీ పర్యటనలు, కేరళలో కూడా కొంత హిందుత్వ వాతావరణము, ఒకరిద్దరు సురేష్ గోపి కావచ్చు, లేకపోతే ఈవెన్ మన రాజీవ్ చంద్రశేఖర్ కావచ్చు, కొంచెం ఎక్స్పెక్టెడ్ సీట్స్గా కనబడుతున్నాయి. మీరేమంటారు? సాయి గారు, లాస్ట్ టైం కూడా ఇది చెప్పినట్ల ఒక సీటే వచ్చింది సిపిఎంకి. ఒకటే సీట్ వచ్చింది. అంటే 20లో 19 సీట్లు యూడిఎఫ్కి వెళ్ళింది, కాంగ్రెస్ కాదు, యూడిఎఫ్కి. అంటే కాంగ్రెస్కి కొంచెం లయన్ షేర్ ముస్లిం లీగ్ ఉంటుంది, చిన్న చిన్న కొన్ని పార్టీలు ఉండే. నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పోయినసారి మనం మాట్లాడుకున్నాం, మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్, శబరిమల సిచ్యువేషన్ ఉంది. సో అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారంటే హిందువులు బీజేపీ గెలవరు ఎట్లయినా, కానీ చాలా వ్యతిరేకత ఉండే, ఎస్పెషలీ ఉమెన్ ఓటర్స్ నుంచి. బీజేపీ ఎట్లయినా గెలవదు, ఎవరినైనా గెలిపిస్తాం కానీ సిపిఎంని గెలవకూడదు. ఆ కోపంతో ఓట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు కేరళలో, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, వీళ్ళకి 10 వస్తే వాళ్ళకి 9, ఇంకో ఇండిపెండెంట్ ఒకడు, అట్లా బ్యాలెన్స్ అవుతుంది. ఒకటి 11 అంటే ఇక్కడ 9. ఇప్పుడు దాకా 19 సీట్లు ఒక పార్టీ తీసుకెళ్ళలేదు కంటిన్యూస్గా. ఫస్ట్ టైం జరిగింది లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో. అది శబరిమల, మన అందరికి తెలుసు. ఆ వ్యతిరేకత ఉన్న కోపంతో ఓట్ చేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎట్లయినా ఓడిపించాలి, దానికి కాంగ్రెస్ పడితే కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి. సో కాంగ్రెస్కి వచ్చిన 55 సీట్లు. అప్పుడు శబరిమల దాంట్లో ఈవెన్ లోకల్ కాంగ్రెస్లో వాళ్ళు చాలా మంది రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకుంది. కరెక్ట్. సో అక్కడ బయట వ్యతిరేకత మాట్లాడవచ్చు హిందూ ధర్మం గురించి కానీ, బట్ కేరళలో ఆ టైం మాత్రం వాళ్ళు కొంత రోడ్ల మీద ఉన్నారు కదా సార్. ఇన్ఫాక్ట్ శబరిమల ఉన్న ఏరియా మీకు తెలుసు, మీరు వెళ్తుంటారు కదా ఎవ్రీ ఇయర్. పండలం ఉన్నది, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అ వెరీ ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ ఏరియా, పత్తనంతిట్ట. కరెక్ట్. ఓకే, కోట్టయం, పత్తనంతిట్ట అండ్ ఆల్ హార్డ్ కోర్ క్రిస్టియన్ ఏరియా. అంటే మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్. 17th century క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది. ఓకే. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్ అక్కడ వచ్చారని చెప్తున్నారు. అట్లా స్ప్రెడ్ అయింది క్రిస్టియానిటీ అక్కడ. కానీ ఇప్పుడు మన ఈ పరిస్థితి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని, ఈసారి ఏం జరగబోతుంది? ఈసారి మీరు చూసుంటారు సాయి గారు, మోదీ గారు కంటిన్యూస్గా సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కోయంబత్తూరు రోడ్ షో ఉండొచ్చు, దానికన్నా ముందు త్రిశూర్ రోడ్ షో ఉండొచ్చు, దానికన్నా కొచ్చి రోడ్ షో ఉండొచ్చు, తమిళనాడుకి వెళ్ళి తూతుకుడి రోడ్ షో చేస్తున్నారు, మళ్ళీ సేలంలో రోడ్ షో చేస్తున్నారు, కోయంబత్తూరు చేశారు. ఎన్ని రోడ్ షో చూడండి. రోడ్ షో తర్వాత నేను మొన్న పాలక్కాడ్ కేరళలో మీటింగ్ లేకుండే, దేర్ వాజ్ నో పబ్లిక్ మీటింగ్. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది పబ్లిక్ మీటింగ్లో టైం వేస్ట్ అవుతుంది, ఒక ర్యాలీగానే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాడు ఆయన మోదీ గారు. సో కేరళలో ఈసారి కూడా ఎల్డీఎఫ్ వ్యతిరేకత, చాలా వ్యతిరేకత. దానికి చాలా కారణాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి, ఒక డిక్టేటర్ లాగా వీళ్ళందరూ మోదీని డిక్టేటర్ అంటారు, కానీ మోదీని ఆ హైవే మీద పంజాబ్లో వాళ్ళ ఈ ఫార్మర్స్ అజిటేషన్ అప్పుడు గుర్తుంటుంది మీకు, హైవే మీద ఆయన బండి ఆపేశారు. వీళ్ళు ఆపినప్పుడు ½ an hour అక్కడ వెయిట్ చేసి తిరిగి వచ్చేసారు. వెరీ క్లోజ్ టు పాకిస్తానీ బార్డర్ అప్పుడు. యాక్చువల్లీ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉండే ఆ టైంలో. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు దిగి సరౌండ్ చేసి బండిని, కానీ దాని తర్వాత 1 hourలో మోదీ గారు వచ్చేసారు రిటర్న్. ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఫైరింగ్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి కావాల్సింది ఉండే అదే. వాళ్ళు పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తారు, ఒక 20 మంది చనిపోతారు, అది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నారు. కానీ కేరళలో ఒక యాత్ర తీశారు, నవకేరళ యాత్ర. అక్కడ కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం దాకా ఒక 2 నెలల ముందు.
అక్కడ ఎవరు నేను ఇక్కడ ముందు కూడా చెప్పాను, ఎవరైనా నల్ల జెండాలు చూపిస్తారు, నల్ల షర్ట్ వేస్తే వాడిని పట్టుకెళ్తుండే, నల్ల షర్ట్ వేసుకొని లేకుంటే నల్ల మీరు ముండేసుకొని పోతే లేకుంటే నల్ల సారీ కట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతుండే. పినరాయి విజయన్ వెళ్తున్నప్పుడు ఎవరు నల్ల డ్రెస్ వేసుకోకూడదు, బ్లాక్ కలర్ ఫ్లాగ్స్ ఎవరు పట్టుకోకూడదు. అది చూపించడానికి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ యూత్ వింగ్ కేఎస్యూ వీళ్ళేం చేశారంటే ఎప్పుడైనా సీఎం అది ఆ బస్సులో వెళ్తుండే మెర్సిడీస్ బెంజ్ కోటిన్నర పెట్టి బస్సు తయారు చేశారు, వాళ్ళని విపరీతంగా కొట్టారు. అది పినరాయి ఈజ్ నాట్ డిక్టేటర్. అక్కడి నుంచి పినరాయి విజయన్ అగేన్స్ట్ ఉన్న ఈ మొదటి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ సాయిగారు మీకు చాలా బాగా తెలుసు, మన ఆంధ్ర తెలంగాణలో కమ్యూనిజం ఒక టైంలో చాలా లీడింగ్. వాళ్ళకు పర్సనాలిటీస్ మీద కాదు, వాళ్ళ ఫిలాసఫీ మీద నడుస్తుంది పార్టీ. దానికోసం మావు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కొంచెం పైకి కొంచెం వెళ్ళగానే వాళ్ళు కింద గుంజుకున్నారు పార్టీ. సో దే విల్ నెవర్ అలౌ ఎన్ ఇండివిజువల్ టు బికమ్ ప్రామినెంట్ ఓవర్ ద పార్టీ. అది పినరాయి విజయన్ ఫస్ట్ టైం ఒక కల్చర్ క్రియేట్ చేశారు. జ్యోతిబాసు దగ్గర ఉన్న కల్చర్ ఉండే ముందు అది జ్యోతిబాసు గారు ఎట్లా బిల్డప్ చేశారో, కానీ జ్యోతిబాసు ఇంత డిక్టేటర్షిప్ లేకుండే. ఎస్, హీ వాజ్ అన్ కొలోసస్, చాలా పెద్ద మనిషి. ఆయన ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లో కంప్లీట్ సెటప్ చేసి రన్ చేసింది ఆయన. అండ్ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కుడ్ నాట్ కంటిన్యూ ఇట్, అది ఇంకో స్టోరీ. కానీ పినరాయి విజయన్ ఒక డెస్పాట్ లాగా, ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. ఏం చేస్తున్నాడు ఈ లాఠీ చార్జ్లు. సాయి గారు ఏంటి విపరీతంగా కొట్టారు పోలీసు వాళ్ళు వాళ్ళని, పాపం పోలని. ఏంటి నల్ల ఫ్లాగ్ జెండా చూపించారంట, దానికి నల్ల జెండా చూపించకూడదు, దాన్ని ఫ్లవర్ పాట్ తీసుకొని తల మీద కొట్టారు వాళ్ళని. సీఎం పర్సనల్ సెక్యూరిటీ గార్డు సీఎం బస్సు వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి దిగి వీళ్ళని కొట్టాడు మళ్ళీ. సో అది పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు హైకోర్టులో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అది కాకుండా నెక్స్ట్ కరప్షన్ అనేది మనకు తెలుసు, గోల్డ్ స్మగ్లింగ్ నుంచి స్టార్ట్ అయింది. స్వప్న సురేష్ కేసు నుంచి. అక్కడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద సీఎం 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చాడు శివశంకర్ అని. దాని తర్వాత అక్కడ లైఫ్ లైన్ అని ఒక 2 బెడ్రూమ్ ప్రాజెక్ట్ ఉండే, అక్కడ స్కామ్, అక్కడ కూడా 2-3 అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత మనం చూసాం సీఎం కూతురికి అక్కడ ఉన్న ఒక కంపెనీ, ఒక షేడీ కంపెనీ సిఎంఆర్ఎల్ అని చెప్పి, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్స్ లిమిటెడ్ అని శాండ్ మైన్ చేస్తారు సాయి గారు. మన దగ్గర ప్రేక్షకులు కూడా చాలామంది తెలియదు, కేరళలో ఉన్న కొన్ని శాండ్స్ ఉంటుంది, మొనోసైట్ శాండ్స్. అది దాంట్లో యురేనియం ఉంటుంది, యురేనియం ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే మీరు మొనోసైట్ శాండ్స్ అంటారు దాన్ని, నాట్ యాక్చువల్ గ్రేడ్ యురేనియం, కానీ యురేనియం లాంటి మెటీరియల్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, చాలా విలువ దానికి. దాన్ని మైన్ చేసి ఇల్లీగల్గా వీళ్ళు తీసుకున్న డబ్బులకి సీఎం కూతురికి నెలకు 70 లక్షల నుంచి 80 లక్షల నుంచి ₹1 కోటి ఇచ్చారు. ఏ పని చేయకుండా. ఆమెకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ ఎవరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీ కూడా లేడు, ఇప్పుడు బంద్ చేసి పడేశారు. ఇప్పుడు ఈ సీఎంకి డబ్బులు వెళ్ళినాయి. వీళ్ళు రేడ్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో అన్ని ఇనిషియల్స్ మీద పేరు రాసి పెట్టారు, ఎవరికి ఎంత నెల ఇస్తున్నాం నెలకని. దాంట్లో ఒక పేరు పీవీ. ఈయనేమంటాడు పీవీ అంటే నేను ఒక్కడేనా అని. కానీ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ పీవీ అంటే పినరాయి విజయన్ అని చెప్పి. వాళ్ళ కంపెనీ వాళ్ళు బిఫోర్ మెజిస్ట్రేట్ దే గేవ్ అ ప్రూఫ్, వాళ్ళ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అట్లనే అందరికి ఇచ్చారు, ముస్లిం లీగ్ వాళ్ళు ఇచ్చారు, మీడియాకి ఇచ్చారు. మీడియా వాళ్ళకి ఆల్మోస్ట్ 5 కోట్లు ఇచ్చారు. ఎందుకు? నోరు మూసుకొని కూర్చోడానికి, ఎవరు మాట్లాడకూడదు నా కంపెనీ గురించి అని చెప్పి కొనేసుకోండి, అందరినీ కొనేసుకోండి. ఆల్ పొలిటికల్ లీడర్స్ వర్ పెయిడ్ A to Z. కానీ కొన్ని పార్టీలు ఏం చెప్పారు, ముస్లిం లీగు, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా కానీ వాళ్ళు ఏమన్నా మేము తీసుకున్నాం, మేము దానికి రసీట్ ఇచ్చేసినాం, మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడుతారు కదా, దానికన్నా పెద్ద స్కామ్ అది. ఇట్లాంటి అన్ని స్కామ్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పెన్షన్స్, పాత ఇక్కడ మహిళలకు పెన్షన్స్ ఉంటాయి, విడోడ్ ఎంత ₹1600 సాయి 6 నెలల్లో ఇంకా ఇయ్యలేదు. బస్సులు, కొత్త బస్సులు కొనడానికి లేవు వాళ్ళ దగ్గర డబ్బులు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి టైంలో మధ్యలో ఏదో బస్ యాత్ర ఏదో చేశారు కదా, అదే బస్ యాత్ర గురించి చెప్పాను. అదే బస్ యాత్ర శబరిమల యాత్ర టైంలోనే చేయాలనుకుని చేశారు నిజానికి. అది ఆయన వల్ల ఏ ఉపయోగం లేదా? అదే అంటే జనరల్ గా పొలిటికల్ పార్టీ ఒకటి ఏదైనా చేసిందంటే దాని తర్వాత ఎంతో కొంత ఆయన అనుకున్నాడు. ఆయన యాత్ర ఎందుకు చేశాడంటే ఈ ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి. ఒక్కొక్క ప్లేస్లో దిగినప్పుడు అక్కడ ఒక డెస్క్ సెటప్ చేశారు, ఒక 20 మంది ఆఫీసర్లు కూర్చున్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు, మా ప్రాబ్లం ఇది ఉంది సార్, నాకు ఇది పెన్షన్ రావట్లేదు, నాకు ఇది ల్యాండ్ ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా ఇష్యూ. అది ఏమైందంటే దాంట్లో ఇచ్చిన పెటిషన్లో 90% ఇప్పుడు దాకా ఏం చేయలేదు, అట్లనే పక్కన పెట్టేశారు దాన్ని. దానికి ఇంత పెద్ద ర్యాలీ చేయాలి. నాకు ఒక వ్యక్తి మెయిల్ చేశారు సార్, నేను మీ ముందర ప్రస్తావిస్తాను దీన్ని. కేరళ గురించి యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుమని చెప్పారు ఆయన. ఏంటంటే కేరళలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇండియా అలయన్స్ అని ఏదో కూటమి అని మొత్తం దేశం అంతా ప్రచారం చేస్తున్నారు కదా. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ప్రచారం చేస్తున్నారు కదా. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు సిపిఐ ఇన్వాల్వ్ అయింది కదా. ప్రాబ్లం ఏంటంటే
కేరళలో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది వాళ్ళు అడిగే ప్రశ్న. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? గ్రౌండ్లో మనకేమో ఆ మలయాళంలో ఏం మాట్లాడతారు, వీళ్ళు ఎట్లా దాన్ని ట్విస్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇద్దరు డెఫినెట్లీ ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్ రెండు బద్ధ వైరమైనటువంటి పార్టీలుగా కూటమిలే. బట్ దేశవ్యాప్తంగానేమో ఒక స్టేట్మెంట్లు ఉంటాయి. సీతారాం యేచూరి కావచ్చు, ఈవెన్ పినరాయి విజయన్ కూడా ఆ బ్లాక్ వాటిలో కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఇటువైపు నుంచి ఈవెన్ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి నిధుల గురించి డిస్కషన్లు, మొన్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వ్యవహారం. దేశవ్యాప్తంగానేమో హిందువులు లేకపోతే ఈ న్యూస్ పేపర్లు, న్యూస్ అవుట్లెట్లు అన్నింటిలోనూ ఇద్దరు ఒకటే అన్నట్టుగా చూపిస్తారు. కేరళలో ఎలా మేనేజ్ చేస్తారు అంటే అదే ఇంకా వీళ్ళది ఇండియా కూటమి. కేరళలో వీళ్ళిద్దరు కుక్కల్లా కొట్టుకుంటారు. కేరళ బార్డర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి వెళ్ళగానే వీళ్ళిద్దరు బాయ్ బాయ్. అక్కడ కూడా కర్ణాటక కాసర్గోడ్ క్రాస్ చేసి మ్యాంగ్లూర్ వెళ్ళగానే మళ్ళీ ఫుల్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అయిపోయింది ఇద్దరిది. ఇక్కడ ఒకటే కొట్టుకుంటారు, గల్లీల్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే వీళ్ళది కేరళలో మూడో పార్టీ స్ట్రాంగ్గా రాలేదు సాయి గారు. ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ పైకి వస్తుంది. కానీ అక్కడ ప్రాబ్లం మీకు దీనికంటే ముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కేరళ పాపులేషన్ ఇస్ ద ప్రాబ్లం. కేరళలో హిందూ పాపులేషన్ 44% అంతే. 2011 లాస్ట్ జరిగిన సెన్సస్ ప్రకారం 48 ఉండే. అది తగ్గి యాజ్ పర్ ద బర్త్ రేట్ తగ్గుతుంది హిందువులది. హిందూస్ అండ్ క్రిస్టియన్స్ బర్త్ రేట్ తగ్గిపోతుంది, ముస్లిమ్స్ పెరుగుతూనే పోతుంది. అది మన అన్ని స్టేట్స్లో చూస్తున్నాం మనం, ఇక్కడ ఒకటే కాదు అది. సో అట్లాంటి సిచ్యువేషన్లో కేరళలో ఉన్న పొజిషన్లో మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడుగుతారు చాలామంది. కమ్యూనిజం అనేది ఎక్కడ లేదు, లోకంలో అన్ని ప్లేస్లో వెళ్ళిపోయింది. ఈ నార్త్ కొరియా ఒకటి మిగిలింది ఎక్కడ ఒకటి. కానీ వీళ్ళెట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు? ఈవెన్ చైనా హస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ కమ్యూనిస్ట్. కానీ కేరళలో వీళ్ళు ఎట్లా ఉంటారు? మీరు ఎట్లా ఓటేస్తారు సురేష్ గారిని అడిగితే నేను చెప్పాను, నాకు ఓటు లేదు అక్కడ, నేను ఎప్పుడు ఓటు వేయలేదు అక్కడ, నేను పుట్టింది అక్కడే కానీ పెరిగిందంతా హైదరాబాద్లోనే. కానీ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తారు సాయి గారు. స్కూల్ నుంచి ఎస్ఎఫ్ఐ లేకుంటే కేఎస్యూ అంటే కాంగ్రెస్ వాళ్ళది, ఎస్ఎఫ్ఐ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళది, అది కాకుండా బీజేపీది ఏబీవీపీ ఇప్పుడే లాస్ట్ 5 సంవత్సరాలు పైకి వస్తుంది. కానీ దానికన్నా ముందు వాళ్ళు వీక్ ఉండే. కానీ ఈ ఎస్ఎఫ్ఐ అనేది చాలా వైలెంట్ ఆర్గనైజేషన్. మనం ఒక డిస్కస్ చేసాం మొన్న కేసు, ఒక అబ్బాయిని కొట్టి వెటనరీ కాలేజ్లో కొట్టేసి వయనాడులో చంపేసి సూసైడ్గా చూపించారు. ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది ఆ కేసు. అది ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక్కొక్క క్యాంపస్లో వీళ్ళ పట్టు ఉంటుంది సాయి గారు. స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారు. స్కూల్లో 1000 మంది పిల్లలు ఉన్నారనుకోండి, దాంట్లో 700 మంది ఎస్ఎఫ్ఐలు ఉంటారు, 200 మంది కేఎస్యూలు ఉంటారు, మిగతా చిన్న ఏబీవీపీ దాంట్లో 100 మంది వెళ్ళిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? ఎస్ఎఫ్ఐది. చిన్నప్పటి నుంచి ఒక టీచర్తో మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీకు ఎగ్జామ్ రానియట్లేదు, మీరేం చేస్తారు? వెళ్ళి ఎస్ఎఫ్ఐకి చెప్తారు, సార్ నాకు ఎగ్జామ్ రానియట్లేదు సార్ ప్రిన్సిపల్ గారు అంటే, వాడు వెళ్ళి ధమ్కిస్తాడు ప్రిన్సిపల్. ఏమయ్యా మా స్టూడెంట్ని రానియంట ఎగ్జామ్, లేదు రాసేయండి, సైన్ చేసేస్తాం. అంత భయం వాళ్ళ ప్రిన్సిపల్ అందరికీ. క్లాస్కే రాదు వీళ్ళు, యూనియన్ లీడర్స్ ఒక్కడు క్లాస్కి రాడు. కానీ వాళ్ళకి ఫుల్ అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్లో టాప్ కూడా చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి. మీరు అడిగిన ప్రశ్నకి ఎట్లా వీళ్ళు అక్కడ కొట్టుకుంటారు, బయట సీతారాం యేచూరి రాహుల్ గాంధీ కలిసి చేయగలుగుతుంటారు, అక్కడ కేరళలో ఏమో సతీషను పినరాయి విజయన్ కొట్టుకుంటారు. అది ఒక డ్రామా సాయి గారు, బ్రెయిన్ వాష్. మొన్న టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఒక యాక్టివ్ రైట్ వింగ్ కాలమినిస్ట్ ఉన్నారు కేరళలో, టెలివిజన్లో చాలా వస్తారు ఆయన. సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఒక లీగల్, కానీ హీ ఈజ్ వెరీ వెరీ అవుట్ స్పోకన్. ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఒక ముస్లిం పండితుడు వచ్చి ఏం చెప్పాయంటే, వీళ్ళెందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు ఇద్దరు, 10 సీట్లు మీరు 10 సీట్లు నేనని పెట్టుకోండి, అయిపోతుంది కదా, క్యాంపెయిన్ అక్కర్లేదు, ఎలక్షన్ అక్కర్లేదు. 10 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు ఉంచుకుంటారు, 10 సీట్లు సిపిఎం ఉంచుకుంటారు, డబ్బులు ఖర్చు లేదు, ఏం ఖర్చు లేదు, లొల్లి లేదు, క్యాంపెయిన్ ప్రాబ్లం లేదు, మీరు 10 సీట్లు మీకు వస్తే 10 సీట్లు మీరు పెట్టుకోండి. కాంటెస్ట్ లేదు కదా. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు. ఎందుకు మీరు ఇంత డ్రామా చేస్తున్నారని. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ సిచ్యువేషన్. గ్రౌండ్ రియాలిటీలో కేరళలో సిపిఎం ఇప్పుడు చూడండి, మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది, 3 రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిపిఎం అండ్ కాంగ్రెస్ విల్ కాంటెస్ట్ టుగెదర్ ఇన్ వెస్ట్ బెంగాల్. లెఫ్ట్ ఫ్రంట్ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్తో పోటీ చేయబోతున్నారు అంటే, వాళ్ళు కలిసి పోటీ చేస్తారంట. అంటే కేరళలో ఏమైందండి? త్రిపురలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు. సో ఇది ప్రాబ్లం. వీళ్ళ ప్రాబ్లం అంటే కేరళలో మూడో ఫ్రంట్ లేదు. ఆ మూడో ఫ్రంట్ పైకి వచ్చేదాకా ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. అది మనం చూస్తున్నాం. ఈ ఓటు కూడా పినరాయి విజయన్ కన్నా వ్యతిరేకమైన ఎక్కడ లేదు కదా కమ్యూనిస్ట్ పార్టీ, ఎక్కడుంది ఇండియాలో? ఇది ఎక్కడే మిగిలిపోయింది కేరళలోనే. అది బీజేపీ కొంచెం పైకి రావాలంటే అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే రిలీజియస్ కాంబినేషన్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక చర్చ్ ఫాదర్ని
ఒక 10 మంది ముస్లిం పిల్లలు వచ్చి కొట్టారు. వాళ్ళు మోటార్ సైకిల్ రేస్ చేస్తుంటే ఈ ఫాదర్ బయటకు వచ్చి చర్చిది సర్వీస్ నడుస్తుంది, బాబు ఇట్లా లొల్లి చేయకండి చెప్తే బండి ఆయన మీద ఎక్కిచ్చేశారు. ఒక్క క్రిస్టియన్ ప్రీస్ట్ ఆయన గురించి మాట్లాడలేదు. వాళ్ళ బిషప్ ఎవరో ఏమో చెప్పాడు కానీ ఒక్క కాంగ్రెస్ లీడర్ మాట్లాడలేదు, ఒక కమ్యూనిస్ట్ లీడర్ మాట్లాడలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. భయపడతారు. ఈరాటుపేట అనే ఒక ప్లేస్ ఉంది, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ప్లేస్ వేర్ దిస్ హ్యాపెండ్. పూణార్ ఇస్ హార్డ్ కోర్ క్రిస్టియన్ హార్ట్లాండ్. అక్కడ సేమ్ కోటయం డిస్ట్రిక్ట్. అక్కడ జరిగింది ఇన్సిడెంట్. చర్చ్లో సర్వీస్ నడుస్తున్నాడు, బయట డ్రాగ్ రేసింగ్ చేస్తున్నారు మోటార్ సైకిల్. వద్దురా అని చెప్తే వాడి మీద బైక్ ఎక్కిచ్చేశాడు. ఆయన పాప హాస్పిటల్ తీసుకెళ్ళి పడేశాడు ఫాదర్ని. కానీ ఒక్కడు నోరు తెరవలేదు. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ బిషప్ ఇష్యూ చేశాడు నిన్ననే. మోదీ గారు బీజేపీ వాళ్ళందరినీ చంపేస్తున్నారు, క్రిస్టియన్స్ని, అది ఇది మణిపూర్ అక్కడ ఇక్కడ. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆ బిషప్కి మాట్లాడడానికి దమ్ లేదు. ఇది పరిస్థితి. సో మీరు అడిగిన దాని ప్రకారం అక్కడ యూజువల్ ఎట్లా ఓటింగ్ నడుస్తుందంటే క్రిస్టియన్స్ అందరు కాంగ్రెస్కి ఓటేస్తారు, ముస్లిమ్స్ ఏమో స్ప్లిట్ అవుతారు. ముస్లిం లీగ్ కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు, ముందు వాళ్ళు సిపిఎం వైపు ఉండే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి వెళ్తుంది ముస్లిం ఓట్లన్నీ. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి దానికోసం పోటీ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇవ్వండైనా పెట్టండి వాడు గెలుస్తాడు. ముందు ఇబ్రాహిం సులైమాన్ సేత్ అని ఒకటి ఉండే, బాంబే నుంచి వస్తుండే. ఆయనకి మలయాళం రాదు, ఏం రాదు. వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతాడు, ఎలక్షన్ గెలిచేస్తాడు. ఒక్క క్యాంపెయిన్ కూడా రాడు, ఒక మీటింగ్ రాడు. అని పేరు ఉంటుంది బ్యాలెట్లో, అంతే. అట్లాంటి పరిస్థితి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఈ వ్యతిరేకత, సిపిఎం వ్యతిరేకత, కరప్షన్ ఒకటి, ఇంకోటి అరెగెన్స్. ఇక్కడ కేసీఆర్ ఎట్లా పడ్డాడో పినరాయి విజయన్ కూడా అట్లనే ఒక రోజు పడతాడు, జైలుకి వెళ్తాడు. అది జరగబోతుంది డెఫినెట్గా. అక్కడ కూడా కూతురు ప్రాబ్లం ఉంది, ఇక్కడ కూడా కూతురు ప్రాబ్లం ఉంది. అది మెయిన్ ఇష్యూ. ఓకే, రియలీ నైస్, కరెక్ట్. నిజంగానే అంటే అట్లా మెయింటైన్ చేయడం కూడా వాళ్ళకే చెల్లింది నిజానికి. అది 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 ఈజీ కూడా కాదు, బట్ దే విల్ మేనేజ్ ఇట్, అంతే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.